జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. కాసేపటి క్రితమే మరోసారి సీఎంతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజనపై చర్చిస్తున్నారు. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. కాసేపటి క్రితమే మరోసారి సీఎంతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజనపై చర్చిస్తున్నారు. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. కాసేపటి క్రితం మరోసారి సీఎంతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఇంతకు ముందు ఒకసారి మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. మళ్లీ ఈ రోజు రెండోసారి చంద్రబాబుతో భేటీ కొనసాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ డివిజన్ల పునర్విభజనపై కూడా చర్చిస్తున్నారు నేతలు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి సీఎం చంద్రబాబుతో ఉపసంఘం భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, నళిని, ఓవరాల్గా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన, ఒకటి రెండు కొత్త జిల్లాల ఏర్పాటు, దీంతోపాటు రెవెన్యూ డివిజన్లు అవసరమైతే దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. సీఎం చంద్రబాబుతో కొద్దిసేపట్లో ఈ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అవుతుంది. మంత్రివర్గ ఉపసంఘంలో సత్యకుమార్ ఉన్నారు, అదేవిధంగా హోంమంత్రి అనిత ఉన్నారు, అనగాని సత్యప్రసాద్, రామానాయుడు, నారాయణ, వీళ్ళంతా కలిపి ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు భేటీ అయ్యారు. సీఎంతో కూడా గతంలో ఒకసారి భేటీ అవ్వడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజన కావచ్చు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజలకి సౌలభ్యం లేకుండా, అంటే రెవెన్యూ డివిజన్ ఒక చోట ఉంటే నియోజకవర్గం ఇంకో చోట ఉండడం, జిల్లాల పరిధి సరిగా లేకపోవడం, జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. ప్రజలకు సరైన పాలనా సౌలభ్యం ఉండాలి, అదేవిధంగా జిల్లా కేంద్రాలు కూడా జిల్లాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం కొత్త జిల్లాల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం, అవసరమైతే జిల్లాల పునర్విభజన చేయడం, రెవెన్యూ డివిజన్లు అవసరాన్ని బట్టి కొత్తగా ఏర్పాటు చేయాలన్న చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. మార్కాపురం, మదనపల్లి 2 కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ప్రతిపాదనలు ఇచ్చింది. మార్కాపురం జిల్లా ఏంటంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి గతంలోనే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మార్కాపురం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మదనపల్లి కూడా అదే తరహాలో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇంకా అమరావతి కొత్త జిల్లా చేసే ప్రతిపాదనలు ఉన్నాయి, గూడూరు కొత్త జిల్లాకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నాయి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని కలిపి ఒక ప్రత్యేక అథారిటీ చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు కూడా జిల్లా కేంద్రం బాగా దూరం అవుతుంది కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ కూడా కొన్ని డిమాండ్స్ ప్రధానంగా వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ ఉపసంఘం కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మళ్ళీ ఇంకోసారి ఇవాళ ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. ముఖ్యమంత్రితో కలిసిన తర్వాత రేపు 28వ తారీఖు కేబినెట్ సమావేశం ఉంది. ఆ కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకుని కొత్త జిల్లాలు ప్రధానంగా ఎన్ని ఉండాలి, రెవెన్యూ డివిజన్లు ఎన్ని ఉండాలి. రెవెన్యూ డివిజన్ల వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక నియోజకవర్గం ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ఉండాలి. ఎగ్జాంపుల్ ఉదయగిరి నియోజకవర్గం ఉంది, అది 3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంది. 3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇతరత్ర సౌకర్యాల కోసం 3 రెవెన్యూ డివిజన్ల
డివిజన్ల చుట్టూ ఆ ఉదయగిరి ప్రజలు తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏ నియోజకవర్గ పరిధిలో ఆ రెవెన్యూ డివిజన్ ఉండేలాగా ఏర్పాట్లు చేయాలి. దీంతోపాటు నూజివీడు ఒకటి, అదేవిధంగా గన్నవరం ఒకటి, పెనమలూరు ఒకటి, ఇవి జిల్లా మార్పులకు సంబంధించి కృష్ణా ఎన్టీఆర్ మార్పులు జరుగుతున్నాయి. దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనే చర్చ కూడా జరుగుతుంది. వచ్చిన ప్రతిపాదనలన్నీ దృష్టిలో పెట్టుకుని 2 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. అది అధికారికంగా మనకి ఇంకా తెలియలేదు. కాబట్టి ఇవాళ మీటింగ్ అయ్యి కేబినెట్లో చర్చించిన తర్వాత తెలుస్తుంది. అదేవిధంగా గిద్దలూరు, అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు మీద కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వచ్చే డిసెంబర్ 31 లోపు ఇవన్నీ పూర్తవ్వాలి. ఎందుకంటే వచ్చే ఏడాది 2026 జనవరి 1వ తారీఖు నుంచి జనాభా లెక్కలు మొదలవుతాయి. కొత్త సెన్సస్ మొదలయ్యే లోపే ఈ జిల్లాల పునర్విభజన కావచ్చు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు మీద కావచ్చు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి బహుశా డిసెంబర్ 2వ వారంలోనే దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.